హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి కేఎల్ యూనివర్సిటీ సంబంధించి అడ్మిషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఆల్రెడీ ఫేజ్ 1 అయితే అయిపోయింది. సో ఫేజ్ 2 సంబంధించి డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కేఎల్ యూనివర్సిటీ సంబంధించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తానమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఇదైతే అడ్మిషన్ పోర్టల్. మీరు అడ్మిషన్స్ చేయాలంటే మనకి ఇక్కడ సబ్మిట్ చేస్తే మాత్రమే మీరు అడ్మిషన్ అయితే తీసుకోగలరు అనమాట. తీసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టెప్ 1 రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత స్టెప్ 3 వచ్చేసరికి ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ అయితే దాని తర్వాత అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇవి 4 స్టెప్స్ అయితే. సో ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓటీపీలు అయితే వస్తాయన్నమాట. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోతే మీరు రిజిస్టర్ అయిపోయినట్టు. తర్వాత ఏం చేయాలంటే మీకు ఇన్సైడ్ అనమాట మీకు కేఎల్ త్రిబుల్ బీటెక్ వాళ్ళకి బీటెక్ లాటరల్ ఎంట్రీ అయితే కేఎల్ ఈసెట్, మేనేజ్మెంట్ అయితే కేఎల్ మ్యాట్, ఈ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ సంబంధించి మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుని 1000 రూపీస్ ఫీ అయితే పే చేయాలన్నమాట. అప్లికేషన్ ఫీ 1000 రూపీస్ అయితే ఉంది కదా, 1000 ఫీ అయితే రూపీస్ పే చేయాలి మీరు ఎగ్జామ్ రాయాలంటే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ విజయవాడ క్యాంపస్లో అంటే ఇంజనీరింగ్ కోర్సెస్, కమెన్స్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్, సైన్స్ అండ్ హ్యూమానిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవి బీటెక్ కోర్సెస్ అనమాట. నెక్స్ట్ ఇవి ఎంటెక్ కోర్సెస్, ఇవి బీటెక్ లాటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్ అనమాట. సో దాని తర్వాత హైదరాబాద్ క్యాంపస్లో కూడా 3 ఉన్నాయి. మీరైతే ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని బట్టి చెక్ చేసుకుని అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామ్ డేట్ అనమాట. సో ఎప్పుడు ఉంటుందంటే ఆల్రెడీ మనకి ఫేజ్ 1 అయితే అయిపోయింది. సో ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 ఉంటుంది. సో కంగారు పడకండి, తర్వాత ఫర్దర్ ఫేజెస్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం కన్ఫామ్గా ఫర్దర్ ఫేజెస్ కూడా ఉంటాయి. ప్రతి ఇయర్ పెడతారు కాబట్టి మీకు అందులో భయం లేదు. సో ఇప్పుడే చేసుకుని జాయిన్ అవ్వాలంటే అలా ఏం రూల్ లేదు, మీరు ఎప్పుడైనా చేసుకుని జాయిన్ అవ్వచ్చు. సో దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. సో ఇవేంటంటే స్ట్రిక్ట్ టైప్ కాదనమాట. ఇప్పుడు మనకి ఏం తీసుకుని ఎగ్జాంపుల్ తీసుకుంటే విఐటి యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. ఇవేంటంటే స్ట్రిక్ట్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ బట్టి ఎగ్జామ్ పెడతారు, ఇంకా ఎక్స్ట్రా ఫేజెస్ ఉండవు మీకు ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ తీసుకుంటే. కానీ మీకు గీతం, కేఎల్ యూనివర్సిటీ, ఈ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏంటంటే మీకు ఫర్దర్గా చాలా ఫేజెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా మీరు ఫీ పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి 31 Jan 2024 లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి 1 February 2024తో లాస్ట్ అనమాట. అలాగే కేఎల్టీ త్రిబుల్ 2024 ఎగ్జామ్ వచ్చేసరికి ఇవి డేట్స్ అనమాట. 2nd, 3rd, 4th February అయితే మీకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ రిజల్ట్స్ వచ్చేసరికి మీకు ఇంకా ఫేజ్ 1 కూడా ఎట్ టు బి అనౌన్స్డ్ అని చెప్పి అయితే ఇక్కడ ఉంది. సో ఫేజ్ 2 కూడా మనకి లేట్గా రిలీజ్ చేస్తారు. అండ్ ఇది ఎగ్జామ్ సిలబస్ అనమాట. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ టాపిక్ సిలబస్ అన్నీ అనమాట. సో 180 minutes ఇంజనీరింగ్ అయితే 25+25+25 మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ టైప్స్ ఆఫ్ ఉంటాయి టోటల్. సో మీకు ఎగ్జామ్ అయితే అంత కష్టంగా ఉండదు. సో ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ కేఎల్ త్రిబుల్ సంబంధించి మీకు టోటల్ అనమాట. సో కేఎల్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, బీబీఏ కాదు, బీటెక్కే కాదు, సో మీకు చాలా కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైనా జాయిన్ అవ్వచ్చు మీకు కేఎల్ యూనివర్సిటీలో. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.